హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులేక రోహాని శర్మ యాక్ట్ చేసే హిందీలో వచ్చలేక ఆగ్రా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే గల ఈ మూవీ మొత్తం ఆగ్రాలో అయితే జరుగుతుంది. అండ్ మన హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి గురు. సో తనైతే కాల్ సెంటర్లో అయితే వర్క్ చేస్తుంటాడు. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ మనం చూసుకుంటే కనుక లైక్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో లైక్ హీరో వచ్చేసి వాళ్ళ మదర్తో అయితే ఉంటాడు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనం చూసుకుంటే కనుక లైక్ హీరో వాళ్ళ ఫాదర్ వచ్చేసి సో ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకుని తనైతే ఉంటాడు. అండ్ హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే కనుక సో తన ఆఫీస్లో పనిచేసే లైక్ రుహాని శర్మని ఊహించుకున్నట్టు తనైతే ఒక కళ అయితే కంటుంటాడు. సో ఫైనల్గా మనకి రుహాని శర్మ ఉందా లేదా అని చెప్పి మనకైతే తెలియదు. అండ్ హీరోకి ఒక కోరిక ఉంటుంది. సో ఆ కోరిక ఏంటంటే కనుక సో తను రుహాని శర్మని పెళ్లి చేసుకుని సో ఆ పై ఇంట్లో ఒక రూమ్ కట్టించుకోవాలని చెప్పి తనైతే అనుకుంటాడు. అనే తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ హీరో యాక్టింగ్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్. సో లేని అమ్మాయిని ఊహించుకోవడం అనేది కొంచెం కొత్తగా అయితే ఉంది. సో హీరో యాక్టింగ్ కూడా అయితే బాగుంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ హీరో క్యారెక్టర్ చుట్టూ ఈ మూవీ అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. సో ప్రియాంక బోస్ క్యారెక్టర్. సో తనైతే కొంచెం హ్యాండిక్యాప్డ్ అమ్మాయికి అయితే యాక్ట్ చేస్తుంది. సో సెకండ్ హాఫ్ మొత్తం ఆ అమ్మాయి అయితే ఉంటుంది. సో తను ఒక ఇంటర్నెట్ కెఫే అనేది నడుపుతుంది. సో తన పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుంటుంది. అండ్ రుహాని శర్మ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కనుక ఈ మూవీ అయితే పెద్ద డిసప్పాయింట్మెంట్. సో ఎందుకంటే తను ఓన్లీ హార్డ్లీ ఫస్ట్లో 2 సీన్స్ ఉంటాయి అండ్ లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది. సో హార్డ్లీ తనైతే మూవీలో 3 సీన్లు అయితే కనిపిస్తుంది అంతే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ రన్ టైమ్ అండ్ స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడం కంటే కనుక సో రన్ టైం తక్కువ, మనకి ఒక డీసెంట్ వాచ్ అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. సో రన్ టైం మనం చూసుకుంటే కనుక జస్ట్ 1 hour 53 minutes ఉంటుంది. సో అందులో 20 to 30 minutes లైక్ మూవీ మొత్తం అడల్ట్ సీన్స్ అయితే నింపేస్తారు. హార్డ్లీ మూవీ రన్ టైం మనం చూసుకుంటే కనుక దగ్గర 1 hour 10 minutes అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఈ సినిమాలో ఏమైతే లేదు. సో దాంతో మనకి కొంచెం ఆ రియలిస్టిక్ ఫీల్ అనేది వచ్చింది. అండ్ ఇంకొక మనం చూసుకుంటే కనుక సో హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. సో హీరో గోల్ ఏంటి, సో తను ఒక పై రూమ్లో ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి సో తను ఒక రూమ్ కట్టుకొని చెప్పి తనైతే గోల్. బట్ లాస్ట్లో మనం చూసుకుంటే కదా సో హీరో ఒక ఇల్లు అయితే కట్టేస్తాడు. సో ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం బాగుంటుంది. సో లైఫ్ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్ అన్నట్టు మనకి ఈ మూవీలో అయితే చూపించారన్నమాట. సో బికాస్ హీరో ఎక్కడ స్టార్ట్ అయ్యాడో సో లాస్ట్కి అక్కడే ఎండ్ అవుతాడు. సో నేను చెప్తే మీకు స్పాయిలర్ అవుట్ అయిపోతుంది. అండ్ మైనస్ పాయింట్స్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి క్వశ్చన్ మార్క్. సో హీరో మనం చూసుకుంటే కనుక సో తనకి సెక్స్ చేయాలని చెప్పి చాలా కోరిక అయితే ఉంటుంది. సో మన హీరోకి సో తను వాళ్ళ సిస్టర్ మీద అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది. సో హీరో వాళ్ళ మదర్తో గొడవ పడినప్పుడు తన నైటీ మీద సో ఆ నైటీని అయితే చింపేస్తాడు. సో హీరో వాళ్ళ మదర్ది. సో ఇలా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఎంతవరకు రిసీవ్ అవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. అండ్ లాస్ట్లో మనం చూసుకుంటే కనుక ఒక కన్స్ట్రక్షన్ సీన్ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేసి అది 10 to 15 minutes అయితే ఉంటుంది. సో అంత లెంత్ అయితే అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో తెలుగు స్టేట్స్లో చాలా క్రేజ్ అయితే వచ్చింది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రుహాని శర్మ. సో తన సీన్స్ కూడా మూవీలో అయితే పెద్దగా ఏమైతే ఉన్నో జస్ట్ ఒక 2 to 3 సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అది కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ సింపుల్ స్టోరీ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ బికాస్ ఆఫ్ రన్ టైమ్ అండ్ కొన్ని బోల్ సీన్స్ వల్ల. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే లైక్ అస్సలు కాదు. బికాస్ దాదాపు 5 to 6 బోల్ సీన్స్ అయితే ఉంటాయి. అది ఫ్యామిలీ వాచబుల్ అస్సలు కాదు. అండ్ అడల్ట్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.